దశమి కొత్త కాన్సెప్ట్లో చేశారండి సినిమా. ఇది నోన్ ఆర్టిస్టులు అందరూ ప్రూవ్డ్ ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. అలాగే ప్రొడక్షన్, నాకు ఈయన పేరు తెలీదు, మా ప్రొడ్యూసర్ అయిన జయరాము వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఈయన. ఇంకొక ఆయన ఉన్నాడు చిరంజీవి గారు. మంచి మ్యూజిక్ ఉందండి సినిమాలో. ఖచ్చితంగా రిలీజ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు మా ప్రొడ్యూసర్లకు నాకు తెలిసినంత వరకు. బట్ వాళ్ళు పబ్లిసిటీని ఎంతవరకు సస్టైన్ చేసి జనానికి థియేటర్కి తీసుకురాగలరు అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ని క్రాస్ అవుతారని ఆశిస్తూ, దశమి ఈ టైటిల్లో ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉందో సినిమా కూడా అంతే పాజిటివ్గా ఉంటుంది. ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ రియాక్షన్ వస్తుందని ఆశిస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్కి, అందరికి కూడా నా కో ఆర్టిస్టులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇది స్టోరీతో తీసిన మూవీ కాదండి, జస్ట్ ఒక ఇన్సిడెంట్తో తీసిన మూవీని. దీంట్లో క్యారెక్టరేషన్ బేంజెస్ క్లారిటీగా ఉంటాయి. నెక్స్ట్ డైలాగ్స్, నెక్స్ట్ ఆర్ఆర్ భరతరెడ్డి క్యారెక్టరు దీంట్లో చాలా బాగుంటుందండి. ఒక అంశానికి అతను ఆప్తుడు. ఆ అంశం ఏంటంటే సినిమా చూడాలి. నెక్స్ట్ 3rd ఆడియో రిలీజ్ ఉంటుందండి, 2nd వీక్ మూవీ రిలీజ్ ఉంటుంది. ఈ సినిమా ఇంతవరకు మేము చాలా సీక్రెట్గా చేసాం. ఇది ఒక మంచి మీనింగ్, మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అండి. ఇది దశమి ద డే ఆఫ్ విక్టరీ. సినిమా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ప్రేక్షకులకు కూడా రీచ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వంశీ గారికి, డైరెక్టర్ చిన్న గారికి, కెమెరామెన్ అనిత్ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శివాజీ గారు, అండ్ థ్యాంక్ చిన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ప్లేయింగ్ అగైన్ ఏ కాప్. అంటే యాక్చువల్లీ మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ చేయకూడదు అని డిసైడ్ అయ్యాను. సో యాక్చువల్లీ తెలుగు తమిళ్లో ఒక ఫిక్స్డ్ ట్రేడ్ మార్క్ బాండ్గా అంటే పోలీస్ క్యారెక్టర్ అంటే ఒకటి భరత్ రెడ్డి అండి. సో ఐ థాట్ అది చేంజ్ చేద్దాము. నన్ను యాక్చువల్లీ పిలిచినప్పుడు కూడా నేను యాక్చువల్లీ క్యారెక్టర్ చేయను అని చెప్పాను. బట్ దెన్ చిన్న నేను ఐ థింక్ ప్రాబబ్లీ వీ ట్రావెల్ ఫర్ లాస్ట్ 5-6 years ఇద్దరు కలిసే ట్రావెల్ అయ్యామండి. సో చిన్న అన్నాడు లేదు ఇది ఒకటి ఫర్ చేంజ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు యాక్చువల్లీ స్టార్ట్ చేసాము. బట్ మూవీ షూటింగ్ జరిగినప్పుడు క్యారెక్టర్ చేసినప్పుడు ఐ థింక్ ప్రాబబ్లీ నేను ఎంజాయ్ చేసినంత ఐ డోంట్ థింక్ సో. అంటే నేను ఆ క్యారెక్టర్ నా రెగ్యులర్గా చేసే క్యారెక్టర్ చేసేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. బట్ ఐ థింక్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ద క్యారెక్టర్. I hope all of you will bless the film. We are all waiting to catch up together for audio. So thanks once again. Thanks to one and